గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా బైబిల్లో రెండంచుల ఖడ్గము అని దేన్ని గురించి చెప్పబడింది, దాని విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మీ అందరూ కూడా బహుశా ఈ మాట విన్న వెంటనే తప్పే మీరు యోచించుంటారు. మీరు అనుకున్నది రాంగ్. ఏంటి? బైబిల్లో రెండంచులు గల ఖడ్గమే అని దేన్ని పోల్చారండి? నాకు తెలిసి మీరందరూ కూడా వాక్యం అంటారు, కానీ వాక్యం అనట్లేదు. రెండంచులు గల ఖడ్గం ఎవరంటే జార స్త్రీ. ఒకసారి అది చదువుదాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, దాని వలన కలుగు ఫలము ముసిలి పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. అది అంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు? పైన వచనం చదువుకుందాం. 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. మనం చాలాసార్లు బైబిల్ చదివినప్పుడు రెండంచులు గల ఖడ్గం అంటే వాక్యం అనుకుంటాం. వాక్యాన్ని రెండంచులు గల ఖడ్గంతో పోల్చాడు. మరలా అదే రెండంచులు గల ఖడ్గాన్ని దేంతో పోల్చాడండి? ఒక జార స్త్రీతో, ఒక చెడు స్త్రీతో పోల్చాడు. ఎందుకని అంత గొప్ప మంచి పోలిక ఈ చెడ్డ స్త్రీకి ఎందుకు ఇచ్చాడు మహాజ్ఞాని సొలొమోను అంటే, రెండు కూడా చేసేది ఏంటి? ముందు దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గముగా పోల్చబడిన దేవుని వాక్యము ఎక్కడుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి రెండంచులు గల ఖడ్గం ఏం చేస్తుందట? దేవుని వాక్యం అనే రెండంచులు గల ఖడ్గం హృదయాన్ని కట్ చేస్తుంది. అది కట్ చేసి ఏం చేస్తుంది అంటే హృదయంలో చెడును తొలగిస్తుంది, మంచిని సత్యాన్ని హృదయంలో నింపుతుంది. ఆ వ్యక్తి ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము హృదయంలోనికి చొచ్చి, భక్తుడైన పేతురు గారి వాక్యం చెప్తే అట, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు వాక్యం చెప్తే 3,000 మంది బడక ముందు వాళ్ళు ఏం జరిగిందట? వారి హృదయంలో గుచ్చబడిన వారై దేవుని వాక్యము హృదయాన్ని గాయం చేసి, హృదయాన్ని గుచ్చి, హృదయంలోనికి వెళ్ళి వారిని అసత్యాన్ని, చెడును, పాపాన్ని తొలగించి సత్యాన్ని నింపి, మరలా ఆ సత్యము నిజమే, నేను పాపినే అనే విధంగా హృదయంలో ఒప్పించి మనిషిని రూపాంతరపరిచేది. అదే కట్. వాక్యం చేసే కట్ అంత పాజిటివ్గా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం ధ్యానిస్తున్న జార స్త్రీ అనే రెండంచులు గల ఖడ్గము అది కట్ చేస్తుంది హృదయాన్ని. అది హృదయానికి దేనికని కట్ చేస్తుంది అంటే హృదయాన్ని గాయపరచడానికి, కుటుంబాలని నిర్మూలన చేసేయడానికి, పరువుని, గౌరవాన్ని నిలువెత్తున తగలేసేయడానికి, జీవితకాలం అంతా విపరీతమైనటువంటి దుఃఖంతో, వేదనతో, బాధతో కృంగజేయడానికి హృదయాన్ని కొల్లపొడి చేస్తుంది జార స్త్రీ. జార స్త్రీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమన్నాడు? మాటలు తేనెలా ఉంటాయి. మాటలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి, తేనెలా ఉంటాయి, నూనెలాగా నునుపుగా ఉంటాయి. స్టార్టింగ్ మంచి కంపారిజన్ ఇచ్చాడు, ఎండింగ్ వచ్చేటప్పటికి ఏంటి? ముసిరి పడినంత చేదు, జీవితాన్ని చేదు చేస్తుంది. చివరికి ఏం చేస్తుంది? రెండంచులు గల ఖడ్గంలా జీవితాన్ని నాశనం చేస్తుంది. రెండంచులు గల ఖడ్గం అంటే ఎట్టే పట్టుకున్నా షార్ప్నెస్ తగులుతుంది. జారస్త్రీ మంచిదేనండి ఆమె, కాకపోతే ఈ విధమైనటువంటి రాంగ్ వే ఆఫ్ లైఫ్ ఉంది, కానీ మంచిదేనండి అంటే 99 సుగుణాలున్నా ఒక్కటి ఈ జారస్త్రీకి ఉన్న స్వభావం ఉంటే ఆ ఒక్కటే మనల్ని సర్వనాశనం చేస్తుంది. కనుక నువ్వు ఏ ఏరియాలోకి వెళ్ళి టచ్ చేసినా అది నిన్ను నిలువెత్తున కట్ చేస్తుంది, నిలువెత్తున నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. అందుకనే దగ్గరికి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు మహాజ్ఞాని సొలొమోను. నువ్వు దగ్గరికి వెళ్ళి, నేను ఏ సైడ్ని ఆమెలో ఉన్న పాజిటివ్ సైడ్ వైపే నేను వెళ్తానండి, నెగిటివ్ సైడ్కి వెళ్ళండి అన్నా సరే
అటువైపు వెళ్ళినా నీకు దిగుతుంది కట్. ఇది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా దేవుని వాక్యం ఏ విధంగా అయితే, ఎలాగ విన్నా వాక్యము ప్రసంగికుడు ఎవరు చెప్పినప్పటికీ కూడా మనం ఏ సందర్భంలో ఉన్నా సరే ఆ సందర్భానికి సూటికి ఎలా తగులుతుందో దేవుని వాక్యం. జారస్త్రీ కూడా ఎటువంటి వ్యక్తి అయినా సహవాసం చేసినా ఆ వ్యక్తిని లొంగదీసి, ఆ వ్యక్తిని శోధించి, ఆ వ్యక్తిని బాధపరిచి నిర్మూలన చేసే శక్తి జారస్త్రీకి ఉంది. కాబట్టి బైబిల్ ఇస్తున్న ఒకే ఒక ప్రికాషన్ అనొచ్చు, లేకపోతే మేల్కొల్పు, అవేక్నెస్ అనొచ్చు ఏంటంటే రనవే, పారిపోతే, దూరంగా ఉండంతే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది ప్రివెంట్ చేస్తుంది. ఏంటి ప్రివెన్షన్? దగ్గరికి వెళ్ళి టచ్ చేసి చూద్దాం ఎంతవరకు ఉండగలనో కాదు. ప్రివెన్షన్ అంటే అక్కడి నుండి పారిపో. కాబట్టి నా జీవితంలో స్త్రీలు పురుషుల విషయంలో కానీ, పురుషులు స్త్రీల విషయంలో కానీ, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ విషయంలో కానీ, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఈవెన్ పెళ్ళైన తర్వాత ఆఫీసుల్లో కానీ ఎక్కడన్నా సరే మన యొక్క రిలేషన్ ఎలా ఉంది? ఒకవేళ లిమిట్స్ దాటి ఉంటున్నప్పుడు దూరంగా, ఎంతగా దూరంగా వెళ్ళిపోతే అంత మంచిది. అప్పుడే మన జీవితము దేవునికి దగ్గర అవుతుంది. మన జీవితము ఏమాత్రం దుఃఖకరంగా ఉండకుండా ప్రతిరోజు ప్రభువులు ఆనందించే నెమ్మది మనకి, మన హృదయానికి, మన కుటుంబానికి దేవుడిస్తాడు. కాబట్టి దేవుడిస్తున్న ఈ మేలుకొల్పు వాక్యాల్ని మనం తీసుకుని ఏది నా బలహీనమైనటువంటి ఏరియా అని చూసుకుని ఆ బలహీనమైనటువంటి ఏరియాకి ఎంత దూరంగా పారిపోగలిగితే అంత దూరంగా పారిపోదాం. ఆ పారిపోయే శక్తిని ప్రభు ఇచ్చేలా కోరుకుందాం. మన శరీరము, మన ఆత్మ, మన ప్రాణము, జీవము ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు సురక్షితంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధ ఆత్మను మన సహాయం చేసి ప్రభువుకి సాక్షిగా ఈ లోకంలో జీవించుటకు కృప అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమే రెండంచులు గల ఖడ్గమని మేము అనుకున్నాం. కానీ ఒక అపవిత్రమైన స్త్రీతో సహవాసము కూడా రెండంచులు గల ఖడ్గాన్ని తాకిన పరిస్థితే ఉంటుంది. కనుక మా జీవితంలో అయ్యా నీ యొక్క ఆత్మీయ మేలుకొలుపు అనుగ్రహించి మా బలహీనమైన ఏరియాస్లో అయ్యా మేము సాధ్యమైనంత దూరంగా పారిపోగలిగే నీ కృప, నీ రక్షణ, నీ మంచితనము మాకు దయచేయమని, రెండంచులు గల ఖడ్గమైన నీ వాక్యమునే ధరించి జీవించి నైనా వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయమని, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవనే వాక్య ప్రకారం నీ వాక్యముతో మేము స్థిరపడి నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం మా జీవితంలో చివరి శ్వాస వరకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకములను పరిశుద్ధంగా, పవిత్రంగా జీవింపు చేసి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.